అందరికి నమస్కారం. మనకి టీ20 వరల్డ్ కప్ కంప్లీట్ అవ్వకముందే మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకి లాస్ట్ టైం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చూసుకుంటే మనకి 2017లో జరిగింది. అది కూడా ఇంగ్లాండ్ వేదికగా. సో దాంట్లో మనకి పాకిస్తాన్ అయితే గెలిచింది. అయితే దాని తర్వాత చూసుకుంటే 2021లో మళ్ళీ మనకి జరగాల్సి ఉంది. కానీ అప్పుడు కరోనా సిచ్యువేషన్ వల్ల దాన్ని అయితే పోస్ట్పోన్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ అయితే లేదు. మరి రేపు 2025లో మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరగబోతుంది. దానికి వెన్యూ వచ్చేసరికి పాకిస్తాన్ ఉంటుంది. మరి అది దానికి సంబంధించి డేట్స్ కూడా అలాగే వెన్యూస్ కూడా వాళ్ళు అయితే ప్రకటించారు. సో వాటిలో డేట్స్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 19th నుంచి మార్చి 9th వరకు అయితే, అంటే మొత్తం 20 days అయితే ఇది జరగబోతుంది. దాంట్లో కూడా మొత్తం 20 days మొత్తం ఇది. సో 20 daysలో మొత్తం 15 matches పెడతారు. దాంట్లో 15 matchesలో మొత్తం 8 teams అయితే ఉంటున్నాయి ఇవి. సో వీటి మధ్య మొత్తం వెన్యూస్ వచ్చేసరికి అక్కడ పాకిస్తాన్లో లాహోర్ ఒకటి, దాని తర్వాత రావల్పిండి, దాని తర్వాత కరాచీ. దీంతో రావల్పిండిలో చూసుకున్నట్టయితే 5 matches, దాని తర్వాత కరాచీలో వచ్చేసరికి 3 matches, దాని తర్వాత లాహోర్లో వచ్చేసరికి 7 matches జరుగుతున్నాయి. సో లాహోర్లో మొత్తం మన ఇండియా టీం మ్యాచెస్ మొత్తం లాహోర్లోనే జరుగుతున్నాయి. ఎందుకంటే మనకి అది బోర్డర్ కాబట్టి, కొంచెం బోర్డర్కి దగ్గరే ఉండేది కాబట్టి మొత్తం మ్యాచెస్ మనకి లాహోర్లోనే పెట్టారు. సో దాంతోపాటు ఒక సెమీఫైనల్ మ్యాచ్ లాహోర్లోనే ఉంది. దాని తర్వాత ఫైనల్ కూడా లాహోర్లోనే జరిగింది. సో దీని తర్వాత మరి మన వాళ్ళకి మనకి సరౌండింగ్స్లోనే ఉంది కాబట్టి మరి మన వాళ్ళు ఈసారి వెళ్తారా పాకిస్తాన్ లేదా అనేది ఒక డౌటే. ఎందుకంటే మనకి లాస్ట్ టైం ఏషియా కప్కి మనం హైబ్రిడ్ మోడల్ అయితే పెట్టారు మన వాళ్ళు. బీసీసీఐ ఫోర్స్ చేసి శ్రీలంకలో హైబ్రిడ్ మోడల్ పెట్టారు. సో కొన్ని మ్యాచెస్ ఏమో పాకిస్తాను, మన వాళ్ళ మ్యాచెస్ మాత్రం ఓన్లీ శ్రీలంకనే. మరి ఈసారి కూడా అలానే ఏదన్నా చేసే ఆలోచన ఉందా అంటే ఈసారి అలాంటి ఆలోచన అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఐసీసీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మన వాళ్ళు అయితే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఈసారి మన వాళ్ళు ఒకవేళ వెళ్ళకపోతే ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అయితే స్కిప్ అవ్వాల్సి వచ్చింది. మరి ఈసారి వెళ్తారా లేదా అనేది అయితే ఖచ్చితంగా ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. మరి లాస్ట్ టైం 2008లో వెళ్ళారు. మరి ఇప్పుడు వెళ్తారా లేదా అనేది కూడా ఒక డౌటే. దీని గురించి లాస్ట్ 2 months క్రితం అయితే దుబాయ్లో ఒక చర్చ అయితే జరిగింది. దానికి మన జయసాగర్ కూడా అటెండ్ అయ్యారు. సో దాని గురించి అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే మళ్ళీ చేయలేదు. మన వాళ్ళు వెళ్తారా లేదా అనే దాని గురించి అయితే జయసాగర్ కూడా అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కూడా ఏ అనౌన్స్మెంట్ లేదు. అయితే నాకు తెలిసి అయితే ఇది ఖచ్చితంగా మన వాళ్ళు ఇండియా ప్లేయర్స్ ఖచ్చితంగా వెళ్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐసీసీ అఫీషియల్స్ అక్కడికి వెళ్ళి మొత్తం ప్రొటెక్షన్ ఎలా ఉంది, గ్రౌండ్స్ ఎలా ఉంది అనే దాని గురించి మొత్తం చెక్ చేశారు కాబట్టి సో వాళ్ళైతే ఇక్కడ ఆడటం వల్ల ఏ ప్రాబ్లం లేదని అయితే చెప్పారు వాళ్ళు. మరి రేపు మన వాళ్ళు కనుక హైబ్రిడ్ మోడల్ అయితే పెట్టే ఛాన్స్ అయితే లేదు. ఖచ్చితంగా ఆడాలంటే మన వాళ్ళు వెళ్ళాల్సిందే, లేదంటే దీని నుంచి స్కిప్ అవ్వాల్సిందే. సో దీంతోపాటు మన వాళ్ళు వెళ్ళటం కూడా మనకి పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. సో దాంతోపాటు మన వాళ్ళు వెళ్ళటం వల్ల అక్కడ ఇంకా వాళ్ళ జీడిపి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు మనకి ప్రొటెక్షన్ కనుక వాళ్ళు సరిగ్గా ఇవ్వలేకపోతే వాళ్ళ జీడిపి ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మన వాళ్ళకైతే మంచి ప్రొటెక్షన్ ఇస్తారు. సో దాంతోపాటు ఇప్పుడు మంచి ప్రొటెక్షన్ ఇస్తే ఈసారి కూడా మన వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇంకా వాళ్ళు మన వాళ్ళకి మంచి ప్రొటెక్షన్ ఇవ్వాలనే చూస్తారు నాకు తెలిసి అయితే. సో దీన్ని బట్టి మన వాళ్ళు వెళ్తారా లేదా అనే విషయంకి వస్తే నాకు తెలిసి అయితే ఈసారి ఖచ్చితంగా మన వాళ్ళు పాకిస్తాన్ వెళ్తారనే నేను అనుకుంటున్నాను. అయితే దీని గురించి మీరు పాకిస్తాన్ మన ఇండియా టీం వెళ్ళాలా లేదా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.